ఇప్పుడే హాస్టల్కి వెళ్తున్నాను. ఫస్ట్ నేను ఇట్లా లగేజ్ అంతా తీసుకెళ్ళి హాస్టల్ పెట్టి తర్వాత బైక్ వేసుకెళ్తాను. చలో లెట్స్ గో. నాకు తెలిసి ఈ సెటప్ చాలా బాగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంది, ప్లస్ మంచి కవర్ అవుతుంది అంతా. ఇట్లా అయితే చాలా బాగుంటుంది బ్లాగింగ్ కూడా. మనకి కెమెరాతో పాటు మనకు ఒక ఎక్స్టెన్సివ్ రాడ్ వచ్చింది కదా, ఆ ఎక్స్టెన్సివ్ రాడ్తో పట్టుకున్నారు కెమెరా అంతా, కాబట్టి కొంచెం ఇట్లా వైడ్గా తీసుకున్న అంతా బాగుంది. ఇందాకే గోప్రో అంటున్నాను, మన డీజే యాక్షన్ కెమెరాని హెల్మెట్ మీద మౌంట్ చేసి చెక్ చేశాను, ట్రైల్ చేశాను, భలే వచ్చింది. ఇప్పుడు హాస్టల్కి వెళ్తాను మళ్ళీ బైక్ మీద కదా, దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్గా చెక్ చేయాలి ఎట్లా వస్తుంది ఏంటి అని. ఇందాక కెమెరా కొంచెం కిందకు ఉంది, ఇప్పుడు కొంచెం పైకి అడ్జస్ట్ చేశాను, ఇప్పుడు చూడాలి ఎట్లా వస్తుందో. ఓఆర్ మీదకి వచ్చేసాము, ఇదిగోండి. నాది ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఎక్కుతాను, నేను వెళ్ళి ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర దిగాలి అంతే. ఫ్యూచర్లో ఇప్పుడు ఇది తీసుకున్నా కదా కెమెరా, ఏ రైడ్కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను కూడా తెలియదు నాకు, నెక్స్ట్ ఏం ట్రిప్ వేయాలో తెలియదు నాకు తెలిసి మ్యాక్సిమం ఫస్ట్ ఒక సేమ్ అంతే అనంతగిరి అట్లా వెళ్ళాం 100 అంతే మ్యాక్సిమం. దాని తర్వాత కొంచెం ఈ బండి అలవాటు అవుతున్నప్పుడు ఒక సీట్ క్వశ్చన్ ఒకటి తీసుకోవాలి. సీట్ క్వశ్చన్ తీసుకుంటే నేను 300-400 కిలోమీటర్స్ అన్న 1 డేలో కవర్ చేయగలను. సీట్ క్వశ్చన్ లేకపోతే వాయిసిపోతుంది కింద. అలా అకార్డింగ్లీ ప్లాన్ చేయాలి, ఏంటో చేసి ఒక ట్రిప్ అనేది డిసైడ్ అవుదాం. ఫస్ట్ అయితే ఈ కెమెరా పెట్టుకొని హెల్మెట్ వేసుకొని చుట్టుపక్కల ఎక్కడికన్నా మంచి ప్లేస్కి వెళ్ళాలి, అది మెయిన్ మోటో ఈసారికి. ఒక ట్రిప్ వేద్దామని చూద్దాం. నాకు మెయిన్ ఈ ఓడాలో నచ్చింది ఏంటంటే, నేను 120లో వెళ్తాను ఏంటి, నేను 120 లేన్లోనే ఉంటాను, కానీ కొంతమంది వస్తారు 120 లేన్లో వాడు 80-90 వెళ్తాడు. మనమేమో ఒక 120లో వెళ్తూ ఉంటున్నాం ఒక స్వింగ్లో, వాడు అట్లా సడన్గా సర్ప్రైజ్ చేస్తాడు. చూడండి, నేను 110లోనే ఉన్నా, వీడు నాకు అడ్డు. ఇప్పుడు వాడికి ఎదురు అడ్డుంది కాబట్టి ఇంక వెళ్ళాడు, వాడు పక్క వెళ్ళడం, ఇంకా వెళ్ళడం కాడు, మనమే వెళ్ళాలా, అట్లా ఉంటుంది. ఇంకా ఏం చేయలేం. వాడు 100లో వెళ్తున్నాడు, నేను 120లో సింగిల్ వస్తాను. నైట్ టైంలో నైట్కి నిద్ర మొత్తం ఉంటుంది, బ్యాట్ని గుద్దేస్తా, అయిపోయింది ఇంకా క్లోజ్. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇది వచ్చేసి బాదురుపల్లి సిగ్నల్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి మైసమ్మ కూడా వస్తుంది, స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సూరారం అటు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హాస్టల్ వైపుకి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్కే, ఎప్పుడు జామ్ ఉంటుంది ఇక్కడ. ఇది యాక్చువల్లీ ఫ్రీ లెఫ్ట్, ఇది మన వాళ్ళు అందరూ రిచ్గా బ్లాక్ చేస్తారు అంతే. ఇది మైసమ్మ గూడకి వెళ్తున్నప్పుడు ది మోస్ట్ డేంజరస్ రోడ్డు అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు మైసమ్మ కూడా రోడ్ వచ్చేస్తుంది కొంచెం ముందరికి వెళ్తే. ఈ లెఫ్టే ఎంటర్ అయిపోయాం. ఇదంతా మైసమ్మ కూడానే. ఈ స్టూడెంట్స్ అందరూ చిల్ అవుతారు ఇంకా ఈవినింగ్ టైంలో, భలే ఉంటుంది ఈవినింగ్ టైం. ఈ బస్సులు ఇంకోటి, ఈ బస్సులు కొంచెం కాలేజ్ టైంలో వస్తే నిండిపోయి ఇట్లా పక్కకు ఒలిగిపోయి ఉంటాయి మొత్తం. ఎట్లా ఎక్కుతారబ్బా బస్సులు, ఎట్లా ఎక్కుతారు అసలు? నాకు ఇప్పుడు దాకా 227G బస్ తప్ప నాకు ఏ నంబర్ తెలియదు. అది కూడా ఎందుకు తెలిసిందంటే ఒక్కసారి వెళ్ళి ఆపేసా కాబట్టి తెలిసింది నాకు. మా ఇంటికి వెళ్ళాలంటే 3 బస్సులు మారాలంట, మనకు అంత ఓపిక లేదు. అందుకే బైక్ తర్వాత కారు కూడా అవ్వట్లేదని లాస్ట్కి డైరెక్ట్ హాస్టల్కి వచ్చి చేరిపోయాను. అది మన కథ. ఆ లాస్ట్లో కనిపించే బిల్డింగే మన హాస్టల్, అది ఉంది కదా ఆ బిల్డింగ్ మన హాస్టల్. ఇంకా ఇది దిస్ వన్ ఇస్ అవర్ హాస్టల్. ఉద్దేశ్కి ఫోన్ చేయాలి, నా లగేజ్ ఉంది పట్టుకెళ్ళాలి పైకి. ఉద్దేశ్ అంటే ఫస్ట్ చూపిస్తా పదండి. ఫస్ట్ వస్తున్నాడు ఉద్దేశ్ పైన నుంచి. సన్సెట్ చూడండి, సూపర్ ఉంది ఇక్కడ. ఉద్దేశ్ వీడు తెలుసు కదా, ఫస్ట్ బ్లాగ్లో వచ్చాడు మనతో పాటు. వీళ్ళ లగేజ్కి హెల్ప్ చేస్తాడు, పైకి తీసుకెళ్ళాలి లగేజ్. ఇప్పుడు చాలా తీసుకెళ్దాం. అరే ఎవడెక్కువ పట్టుకున్నాడు రా, చూడు రెండేగా పట్టుకుంది నువ్వు. ఇక్కడ పక్కన బ్యాగ్ వేసుకున్నా నేను. అరే ఎవడరా జూనియర్ ఇక్కడ? నువ్వే జూనియర్. ఇది మన హాస్టల్, ఇక్కడే మన బైక్ పార్క్ చేస్తామా. లిఫ్ట్లోకి ఎంటర్
చేతిలో లగేజ్ ఉంది, హాయ్ చెప్పలేను. మీ అంత కాకుండా మళ్ళీ 4th floor. ఇది మన హాస్టల్. లెఫ్ట్ సైడ్ మా రూమ్, రైట్ సైడ్ మా జూనియర్స్. బ్యాక్ ఇన్ రూమ్. ఏం చేస్తున్నావురా? మ్యాచ్ చూస్తున్నాడు. హాయ్ చెప్పు వ్లాగ్. యశ్వా హాయ్. మంచి మంచి మంపులో ఉన్నాడు కొట్టేశ్వర్ గారు. జూనియర్స్లో టాపర్, పెద్ద టాపర్. ఒక ఫాలోయింగ్ పటాయించిన జూనియర్. ఇక్కడ రిటైల్ వెళ్ళిపోతున్నాను ఇంకా హాస్టల్ నుంచి. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు బైక్ మీద రావాలి. ఓకే, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి యాంగిల్ అంతా కరెక్ట్గా వస్తుంది. మా డాడీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వెళ్తారంటే చీకట్లో వెళ్తారంటే తిడతారు డాడీ. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే, రేపు సండే, ఎల్లుండి మండే కాలేజ్కి వెళ్ళాలి. కానీ నేను సాటర్డే వెళ్ళిపోతున్నా. ఊరికే టైంపాస్ ఏం చేయాలి ఇంట్లో అని. ఒక రకంగా చెప్పాలంటే చాలామందికి ఈ కెమెరా అనేది డ్రీమ్ సెటప్ హెల్మెట్కి. నాకేదో లక్కీగా అలా తగిలేసింది. థ్యాంక్స్ మమ్మీ స్పాన్సర్ చేసింది దీనికి. ఇంకా కొత్త బైక్ ట్రై చేశాను కానీ అది అవ్వట్లేదు. ఎంత అనుకున్నా సెట్ అవ్వట్లేదు దానికి. చేద్దాం, మెల్లగా ప్లాన్ చేద్దాం, అన్నీ వస్తాయి బ్రోస్. లో లైట్లో ఎలా వస్తుంది చూడండి ఒకసారి మొత్తం. ఐ డోంట్ నో హౌ దిస్ ఇస్ పర్ఫార్మింగ్. అండ్ నా యాంగిల్ కూడా చెక్ చేసుకోలేదు, నేను డైరెక్ట్ బయలుదేరిపోయాను. అంటే ఇందాక కొంచెం కిందకుండే, ఇప్పుడు హెవీగా లేదు హెల్మెట్, లైట్ వెయిట్. ఇంతకుముందు ఫోన్ ఉండే కదా, అది ఆల్మోస్ట్ 250 grams ఉండేది, చాలా హెవీగా. ఇప్పుడు దిస్ ఇస్ సో మచ్ మేనేజబుల్. 150 grams అని ఉంటుందేమో అంతే. ఓఆర్ సర్వీస్ రోడ్ మీద ఉన్నాం. ఇట్లా ఒక 30 kilometers ట్రావెల్ చేస్తే సర్వీస్ రోడ్ల మీద గుండ్లపోచంపల్లి వస్తుంది. ఆ గుండ్లపోచంపల్లి నుంచి బహదూర్పల్లి, తర్వాత మైసమ్మగూడ. ఇందాక ఏమైందంటే నేను బ్లాగ్ చేశాను కదా హాస్టల్కి వెళ్ళినప్పుడు, నేను నా బ్యాటరీ బాక్స్ అంతా అక్కడే పెట్టేశాను హాస్టల్లోనే. కార్లో ఎక్కితే ఛార్జింగ్ లేదు దీనికి. నాకు తెలియదు ఈ ఫీచర్ ఉందని. అయితే నేను ఏం చేశానంటే ట్రై చేశాను. అంటే యాక్చువల్గా ఆ C టైప్ జాక్ నుంచే మైక్ కూడా కనెక్ట్ చేసేది. నేను అది ఓన్లీ మైక్ ఏమో అనుకున్నాను. తీసుకెళ్ళి ఛార్జర్ కేబుల్ దాంట్లో పెట్టేశాను, USB కేబుల్. అది ఛార్జింగ్ ఎక్కుతుంది. వావ్ అనుకున్నా, వావ్ పర్లేదు. కొత్త ఇట్లా మెల్లగా 1 by 1 డిస్కవర్ చేసి ఇచ్చి పడేద్దాం కెమెరాని. నెక్స్ట్ మనం కొనాల్సింది ఏంటంటే ఒక ND ఫిల్టర్. ND ఫిల్టర్ ఎందుకంటే డే టైంలో మనకి ఎక్స్పోజర్ అంటే లైట్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం ND ఫిల్టర్ వాడామనుకోండి, అది డంప్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా బ్రైట్ ఉన్న వీడియో అంతా డంప్ చేసి న్యాచురల్ లైట్కి తీసుకొస్తుంది. అట్లా ND64, ND32, ND128 అవన్నీ ఉంటాయి. మనం ND16 నుంచి ND32, 64 దాకా వాడచ్చు. అంటే 2 types ఉంటాయి, సెట్స్ ఉంటాయి. అంటే సింగిల్ ఒకటి ND16, ఒక ND32, ఒక ND64 అట్లా ఉంటుంది. లేకపోతే వేరియబుల్ ఉంటుంది, అంటే ఇట్లా డయల్ రొటేట్ చేస్తే 64, 32లోకి వెళ్తుంది. చూడాలి బడ్జెట్ ప్రకారం. సెట్ వచ్చేసి 4000 ఎంత అవుతుంది, వేరియబుల్ అయితే 5000 ఎంత అవుతుంది. నేనైతే వేరియబులే బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే అఫ్కోర్స్ పోర్టబుల్, ఒకటే పీస్ ఉంటుంది కాబట్టి అక్కడ పాకెట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. నైట్ టైం ఈవినింగ్ అవుతుంది అనుకోండి, లైట్ చేస్తున్నప్పుడు తీసేసి అక్కడ ఈజీగా పెట్టేసి మళ్ళీ తీసుకోవచ్చు. అదే సెట్ అనుకోండి బాక్స్ క్యారీ చేయాల్సి వస్తుంది, ఒక్కో కండిషన్ కోసం ఒక్కో ND ఫిల్టర్ వాడాల్సి వస్తుంది. అదనుకోండి వేరియబుల్ అనుకోండి, ఇట్లా రొటేట్ చేసి చాలు సెట్ అయిపోద్ది. నేను లాస్ట్ వీక్ అంతా ఏపీలో ఉన్నాను, గుంటూరులో. అక్కడ అసలు చలే లేదు, హాయిగా ఫ్యాన్లు వేసుకున్నాం. ఇక్కడ ఫ్యాన్ కాదు కదా, విండోస్ కూడా ఓపెన్ చేయం, అంత చల్లగా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు సాంగ్స్ వింటాను, అంటే తక్కువ వాల్యూమ్లో పెట్టుకొని ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని చెవులో సాంగ్స్ వింటాను. ఇప్పుడు ఏంటంటే అదే ఇయర్ ఫోన్స్ని నా మైక్గా వాడుతున్నాను, ఎందుకంటే ఆ మైక్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు బ్లాగ్స్లో. ఇయర్ ఫోన్ సాక్రిఫైస్ చేసి దాన్నే మైక్గా వాడుతున్నాను. ఇందాక
నేను ఇందాక వ్లాగ్లో మా మైసమ్ కూడా జస్ట్ ఆఫ్టర్నూన్ కాలేజ్ అయ్యా జస్ట్ మిస్ పడిపోయామండి ఇప్పుడు ఆ రాళ్ళ వల్ల దేవుడా. అయితే ఏం చెప్తున్నానంటే ఇందాక మైసమ్ గూడలో ఆఫ్టర్నూన్ చూపించా కదా రష్ ఎట్లా ఉందో కాలేజ్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఈవినింగ్ టైం చూడండి భలే ఉంటుంది. అంటే అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా చిల్ అవ్వడం నడుచుకుంటా భలే ఉంటుంది. చూపిస్తా పదండి ఒకసారి. మన జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్తే మైసమ్ కూడా. నేను మా ఇంటి దగ్గర చెట్టు కింద పెట్టాను బైక్. ఈ సైడ్ మిర్రర్స్ మీద ఏదో పడింది చెట్టు నుంచి, పోటలా జిడ్డుగా అలా ఉండిపోయింది అది మరకలు. వెనకాల జీరో విజిబిలిటీ. ఇక్కడ ఈ పిస్తా హౌస్ ఉంది కదా, ఈ పిస్తా హౌస్లో మలై బన్ చాయ్ తీసుకుంటే ఆహాహాహా భలే ఉంటుంది. ప్లాన్ చేద్దాం అది కూడా ఒకరోజు సింపుల్గా బోర్ కొట్టినప్పుడు అందరం కలిసి. అదొక చిన్న వ్లాగ్ అయింది 5 minutes వ్లాగ్. ఎంటర్ ది డ్రాగన్ మైసమ్ కూడా డేంజరస్ రోడ్. చల్లగా ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి కదా చుట్టుపక్కల. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మైసమ్ కూడా. ఇంకా రాలేదు, ఫుడ్ తినేసి ఈవినింగ్ టైంలో వస్తారు ఇంకా మొత్తం. వచ్చేసాం హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. డన్. అమ్మయ్యా అయిపోయింది. బైక్ పార్క్డ్.